నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండి ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ గ్రేవీ కర్రీని చూపిస్తాను. ఈ ఎగ్ గ్రేవీ కర్రీని తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఆహా అనాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. గీ రైస్, జీరా రైస్, బగారన్నం, చపాతి, పుల్కా ఎందులోకైనా సరే అదిరిపోతుంది. ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా గ్రేవీ తయారు చేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని, నూనె కొంచెం వేడవగానే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయల్ని మెత్తబడనివ్వండి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, మెత్తబడితే సరిపోతుంది. ఒక 3-4 నిమిషాలకి ఉల్లిపాయలు ఇలా మెత్తబడగానే 1 ఇంచు అల్లం ముక్కని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లిపాయలు, ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వీటన్నిటిని వేయించుకోండి. ఒక 2 నిమిషాలకి చూడండి ఇవి ఇలా కొంచెం మెత్తబడగానే ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే గనక పచ్చి కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా సరే ఇలా తురిమి వేసుకోండి. కొబ్బరిని కూడా 1 నిమిషం పాటు ఈ నూనెలో వేగనివ్వండి. కొబ్బరి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 పెద్ద సైజు ఉన్న టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటాల్ని పూర్తిగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటనివ్వకుండా టమాటాల్ని మగ్గించుకోవాలి. ఈ టమాటాలు మగ్గడానికి కనీసం ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇందులో నేను ముందుగానే కూరకు సరిపడా ఆయిల్ వేసానండి, అందుకనే ఆయిల్ రాకుండా ఈ మిశ్రమాన్ని మాత్రం మిక్సీలోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని రెడీగా పక్కన ఉంచి ఇప్పుడు మనం ఎగ్ కర్రీ తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఇప్పుడు అదే ఆయిల్ లోకి మీకు కావాల్సినన్ని ఉడికించిన కోడిగుడ్లను వేసుకొని వేపుకోండి. నేనైతే 4 వేస్తున్నాను, మీకు ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని కోడిగుడ్లను వేసుకొని వీటిని 1 నిమిషం తర్వాత అటు ఇటు కలుపుకుంటూ లైట్ గా వేపుకోండి. మరీ ఎర్రగా వేపొద్దు. ఒక 2-3 నిమిషాలకు చూడండి కోడిగుడ్లు ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ లోకి ½ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఈ మసాలాని మంచిగా వేపుకోండి. ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇంతకు ముందే ఉల్లిపాయలు, టమాటాలు అన్ని కూడా ఆయిల్లో మగ్గించాం కాబట్టి 1 నిమిషం పాటు వేపితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మిక్సర్ జార్ లోకి ఒక ½ గ్లాస్ నీళ్లు పోసుకొని మిక్సర్ జార్ అంతా శుభ్రంగా కడిగి ఆ నీళ్ళని ఇందులో వేసుకోండి. ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ½ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు గనక తగ్గిందనిపిస్తే ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ తోటి ఈ కర్రీకి మంచి రుచి వస్తుంది. మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉన్నా సరే వేసుకోండి. ఇదంతా కలిసేలాగా కలిపేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఇందులోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యి గ్రేవీ కూడా చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని 1 నిమిషం పాటు ఈ గ్రేవీలో కోడిగుడ్లను ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకున్నామంటే మన టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఈ ఎగ్ గ్రేవీ కర్రీని పక్కకు దించేసుకోండి. వేడి వేడి గీ రైస్, బగారా రైస్ లేదంటే జీరా రైస్ లోకి ఈ ఎగ్ కర్రీ అద్దిరిపోతుంది. చపాతీ, పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. ఈ వీకెండ్ కి ఈ ఎగ్ గ్రేవీ కర్రీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఈ టేస్టీ ఎగ్ కర్రీని 15-20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఫటాఫట్ గా చేసి పెట్టేయచ్చు. ఈ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.